ప్రతి జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అమ్ముతున్న యూనిఫామ్లు, తర్వాత స్కూల్ బ్యాగులు, తదితర బెల్టులు ఈ రూమ్ల అక్రమంగా అమ్ముతుంటే మా దృష్టికి వస్తే ఈరోజు మేము జిల్లాధికారికి, డిఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంఈఓ గారు వాళ్ళ సిబ్బందిని పంపించి సీజ్ చేయడం జరిగింది. మరి మేము 11 గంటలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే 3 అయింది, 2 అయింది, అంటే 3 గంటలు పట్టింది వాళ్ళకి చేతులు రావడం లేదు ఎంఈఓ కానీ తొందర. మరి ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థకు అధికారులు సహకరిస్తూ ఉన్నారు. ఈ స్కూల్ పక్కనే గోడౌన్ ఉంది, ఆ గోడౌన్లోనేమో మాకు సంబంధం లేదు, ప్రిమిసెస్ లేదని అంటారు. మళ్ళీ ప్రిమిసెస్లో ఉన్న ఈ అమ్ముతుంటే మీరు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మన గాడి పనులు చదువుతున్నారా, లేకుంటే ఏం చేస్తూ ఉన్నారు? మీకున్న డ్యూటీ అదే కదా. స్కూల్ తెరిచినప్పుడు ఎక్కడ అక్రమంగా జరుగుతుంది అంటే వీళ్ళిచ్చే లంచాలకు కక్కుర్తి పడి ఆ పాపిస్టి సొమ్ముతోన మీరు ఈరోజు జల్టాలు చేసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సొమ్ము ఎవరిది? పేద ప్రజలదే కదా. కాయ కష్టం చేసి వాడు రూపాయి కూడబెట్టుకొని పిల్లలు మంచి చదివించుకోవాలని చెప్పి కార్పొరేట్ వాళ్ళ మాయలో పడితే ఆ కార్పొరేట్ వాళ్ళు జలగల్లా పడి పీడిస్తుంటే అధికారులు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. నిజంగా దీంట్లో ఉన్నాయి కూడా మాతో అన్ని ఏ బ్యాగులు ఎంతోనే క్లియర్గా ఉన్నాయి, టోటల్గా కౌంటింగ్ కూడా. మళ్ళీ ఇది లోపాయకారికంగా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఓపెన్ చేసి తీసిన మాత్రం దీనిపైన రాష్ట్ర స్థాయిలో కూడా కంప్లైంట్ ఇస్తాం. జిల్లా విద్యాశాఖ అధికారిని, ఎంఈఓని వీళ్ళిద్దరిపైన కూడా కలెక్టర్ గారు దృష్టి సారించి ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థకు మళ్ళొక్కసారి సహకరిస్తే వాళ్ళను సస్పెండ్ కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము.